పంచాయతీలో పెండింగ్ బిల్లులు రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ మాజీ సర్పంచ్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసింది. హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ మాజీ సర్పంచ్ పిట్టల సంపత్ గత 2 పర్యాయాలు సర్పంచ్గా పనిచేశారు. గ్రామంలో అభివృద్ధి పనుల కోసం భారీగా అప్పులు చేసినట్లు కుటుంబీకులు చెబుతున్నారు. ఇటీవల 3 లక్షల రూపాయలు పంచాయతీ ఖాతాలో జమైనా ప్రస్తుత సర్పంచ్ అధికారులు జాప్యం చేశారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. బిల్లులు రాకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 10 టర్ములు మా డాడీ 10 సంవత్సరాల నుంచి సర్పంచ్ చేసిండు. అప్పుడు అన్ని అభివృద్ధి పనులు చేసి అప్పులు తీసుకొచ్చి పైసలు పెట్టిండు. రాష్ట్రం నుంచి బిల్లుల గ్రామ పంచాయతీకి వచ్చిన వల్ల గ్రామ పంచాయతీ నుంచి మా డాడీకి బిల్లులు ఇవ్వడం లేదు. అంత హింసిస్తూ అన్ని పైసలు ఇవ్వలేదు. అకౌంట్ ట్రాన్స్ఫర్ అయితే అంటారు, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయలేదు. ఇప్పుడున్న సిబ్బంది అందరూ ఇవ్వలేదు. అంత టార్చర్ పెట్టారు. దానివల్ల మా డాడీ అనిపోయిండు. అన్ని ఎంపీలు ఉన్నాయి, అన్ని పేపర్లు ఉన్నాయి, బిల్లులు ఉన్నాయి. వాటర్ ప్లాంట్ చేయించిండు. ఒకటే వాటర్ ప్లాంట్ కూడా ఆపిండు. అందరూ గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ ఆపిరు.